నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో పంట పొలాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. ధాన్యం విక్రయాలకు ప్రభుత్వం సూచించిన నిబంధనలపై అవగాహనను పరిశీలించారు. ధాన్యం విక్రయాల ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని రైతులను కోరారు. తేమ శాతం, రవాణా ఖర్చులు, కోనె సంచులు సరఫరా, బ్యాంకు ఖాతాలు పక్కాగా అందించడం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన అవసరమన్నారు. రైతులు ధాన్యం ఆరవేయుటకు టార్పలిన్లు అవసరమని కోరగా వాటిని అందజేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గంట బావులు అయిపోయేది 2 గంటలు అదనం పట్టింది తుఫాను వల్ల. గుంటూరు జిల్లాలో కొల్లిపార మండల్లో దౌలూరు విలేజ్లో మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ గౌరవ మంత్రివర్యులు సమక్షంలో ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఫీల్డ్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ వారు ఎలా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ ఆరబెడుతున్నారు, ఇక్కడ నుంచి అక్కడికి మనకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ దాకా తీసుకురావడంలో వారికి ఉన్న ప్రాబ్లమ్స్, ఇక్కడ ఆరబెట్టడంలో, అదేవిధంగా హార్వెస్ట్ చేయడంలో రైతులకు ఉన్న సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయి అన్నది అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కూడా కొద్దిగా ఇక్కడ హార్వెస్టర్ బయట నుంచి ఆ వెహికల్స్ ఇక్కడ తీసుకువస్తున్నారు, దానికి కూడా ఒక గంటలకు అరౌండ్ 3200 రూపీస్ అవుతుంది అని వారు చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఎక్కువ హార్వెస్టర్స్ ఇక్కడ కావాలి. అదేవిధంగా సబ్సిడీలో ముందు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు, అది కూడా గవర్నమెంట్ నుంచి వారు అడుగుతున్నారు. జీఎంసీ హెడ్ వాటర్ వర్క్స్ లో చేపట్టిన పైప్లైన్ లీకేజీ మరమ్మతుల పనులను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. జీఎంసీ హెడ్ వాటర్ వర్క్స్ లో చేపట్టిన పైప్లైన్ లీకు మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్దేశిత గడువుకు ముందే పూర్తి చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హెడ్ వాటర్ వర్క్స్ నిలిపివేయడం వలన నగరంలో 90% త్రాగునీటి సరఫరా నిలుస్తుందని, పనులను గడువుకు ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కోటేశ్వరరావు పనుల పురోగతిని అక్కడే ఉండి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అఖిల భారత యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవం ఆదివారం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీకృష్ణ ప్రాంగణంలో జరగనుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పుటూరి పేరయ్య, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో వన సమారాధన జరుపుతున్నామన్నారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలతో కార్యక్రమం మొదలు పెడతామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి యాదవ ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. పార్టీలు వేరైనా యాదవులంతా ఒకటే అనే భావంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అనంతరం వన సమారాధన ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి వెంకట్రావు, పెద్దిబోయిన బాలయ్య, తాళ నాగరాజు యాదవ్, కుమ్మర క్రాంతి కుమార్, మద్దుల వెంకట కోటయ్య, శివకుమార్, కేశవ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం వచ్చినటువంటి మొదటి 2 వారాలు కూడా వర్షాలతో ఇబ్బంది ఉండి 10 మంది సమూహం ఎక్కడ కూర్చోటానికి వీలు లేకుండా పరిస్థితుల్లో చివరి వారం శుక్రవారంతో కార్తీక మాసం అయిపోయినా కూడా చివరి వారం ఆదివారం నాడు ఈ యొక్క యాదవ సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం. అంటే ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతంతో మొదలై ఉదయం 7 గంటలకి రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ ప్రముఖులు, అన్ని పార్టీలకు చెందినటువంటి వారు ఈ కార్యక్రమాన్ని హాజరయ్యే విధంగా కూడా మేము ప్రణాళికను సిద్ధం చేసుకుంటా ఉన్నాం. వచ్చినటువంటి మిత్రులందరూ కూడా, యాదవ మిత్రులందరూ కూడా సమైక్య నినాదం చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందించుకుంటా ఉన్నాం. పార్టీలు, ప్రతి ఒక్క పార్టీ యాదవ సంఘం అని అంటే అన్ని పార్టీల్లో ఉన్న యాదవులందరూ కూడా యాదవ సంఘం కాబట్టి అందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దీంట్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు హాజరవుతున్నారు, కుల సంఘాలకు సంబంధించిన పెద్దలు అందరూ హాజరవుతున్నారు. ఇప్పుడే చెప్పారు, రాజకీయ నాయకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా బీసీ సంఘ నాయకులు, బీసీలందరినీ కూడా కూడగట్టుకొని బీసీ సంఘ నాయకులను కూడా ఇక్కడికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దానికి సంబంధించి ప్రత్యేకంగా
మీ అందరికీ తెలియచేసేది ఏంటంటే కుటుంబ సమేతంగా మీరందరూ వచ్చి దీన్ని మంచి కార్యక్రమంగా తీసుకువెళ్ళాలని చెప్పేసి అదంతా కూడా మీ మీదే బాధ్యత ఉంటుంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు అమలు చేస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాసం రామారావు విమర్శించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాత సుఖీభవ పథకం భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకు వర్తింప చేయకపోవడం దుర్మార్గమన్నారు. తాము అధికారంలోకి వస్తే యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు. వెంటనే కౌలు రైతులకు అన్నదాన సుఖీభవ పథకాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మన్నవ నాగమల్లేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం కావాలి అని నిబంధన పెట్టాడు. ఏ భూ యజమాని సంతకం పెట్టాల, మరి పంట కార్డులు ఎట్టొస్తాయి, రుణాలు ఎట్టొస్తాయి? దీనికి వ్యతిరేకంగా మేము ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు గారు, నేను అధికారంలోకి వస్తే యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా మీ అందరికీ గుర్తింపు కార్డులు ఇస్తాం అని చెప్పేసి అన్నాడు. మేమందరం నమ్మాం. సంవత్సరంన్నర అయింది, ఎవరో ఆయన యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డు లేదు, ఈయన లేదు, కార్డులు మాత్రం లేవు. గత ప్రభుత్వం 13,500 ఇస్తుంది కౌలు రైతు భరోసా అని. మరి ఈరోజు మేము అధికారంలోకి వస్తే 20,000 ఇస్తానన్నావు. 20,000 కాదు కదా, 20 పైసలు కూడా ఇచ్చిన ఇది లేదు. ఇచ్చేది ఎవరికయ్యా అంటే భూ యజమానులకు ఇస్తానంటున్నావు. భూ యజమానులకు ఇచ్చినా మా కౌలు రైతులకి ఇబ్బంది లేదు. కానీ మేము పంటలు పండించి సేద్యం చేసే పెట్టుబడి సాయం మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాము. ఇంత మటుకి ఇవ్వలేని పరిస్థితి. బెదిరింపులకు బాలికలు భయపడవద్దని ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆకతాయిల ఆట కట్టిస్తామని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ భరోసా కల్పించారు. సినిమాలు, సెల్ ఫోన్ల ప్రభావంతో విద్యార్థులు తెలిసి తెలియని వయసులో పెడత్రోవ పడుతున్నారని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో అత్యధికంగా ఫోక్సో కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను నిత్యం పర్యవేక్షణ చేస్తూ జాగ్రత్తలు చెప్తూ ఉండాలని చెప్పారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడం, ప్రేమిస్తున్నానని వెంటపడడం చేస్తే ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ఫిర్యాదుల వివరాలను గోప్యంగా ఉంచి ఆకతాయిల ఆట కట్టిస్తామని భరోసా ఇచ్చారు. బాలికల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంటే 18 ఏళ్ళ లోపల అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, అర్థం చేసుకున్నంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. అది అదనంగా తీసుకొని చాలామంది వాళ్ళని సెక్సువల్గా వాళ్ళని టీచ్ చేయడం, కాలేజీకి వెళ్ళే పిల్లల్ని వేధించడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. చాలా పోక్సో కేసులు నమోదవుతున్నాయి. సినిమాలు కూడా చాలా అసభ్యంగా ఉంటున్నాయి. ఈ సెల్ ఫోన్లో కూడా అసభ్యకరమైన మెసేజెస్, వీడియోస్ అన్నీ వస్తున్నాయి. వాటిని చూసి కొంతమంది ఆ పిల్లలు కూడా ఆడపిల్లలు చెడిపోవడం, అంటే వాటి పక్క ఆకర్షితులు జరుగుతుంది. దీన్ని అదనంగా తీసుకొని కొంతమంది యువకులు కానీ, పోకిరి కుర్రోళ్ళు కానీ వాళ్ళని వేరే రకంగా సెక్సువల్గా వేధించడం జరుగుతుంది. తల్లిదండ్రులకు ఈ విధంగా చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లల మూమెంట్స్ని వాచ్ చేయండి. వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా వెళ్తున్నారు, అట్లా వాళ్ళు మీకు ఏమైనా అనుమానం కానీ మీకు ఏమైనా ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎప్పటికీ పోలీసు వారు తెలియజేయండి. మీ పేర్లు బయట రాకుండా కూడా కొంతవరకు మొదట్లోనే మేము వాళ్ళని పిలిచి మందలించి మళ్ళీ మీ జోలికి, మీ పాప జోలికి వెళ్లకుండా కౌన్సిలింగ్ చేసి మీకు రక్షణ కల్పిస్తాము. 16వ డివిజన్ బుడంపాడు గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా కోటి దీపారాధన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గుంటూరు మరియు కృష్ణా జిల్లా అచ్యుత దాసాజీ వారి సూచనల మేరకు ఈ కార్తీక దీపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు ఆహ్వానితులుగా స్థానిక కార్పొరేటర్ మరియు బుడంపాడు గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మ భగవాన్ సేవలో పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీన అఖిల భారత కిసాన్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతాయని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పాసం రామారావు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చి ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైతులకు గిట్టుబాటు ధర చట్టబద్ధం చేసేందుకు దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన అన్ని సంఘాలతో ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు, కౌలు రైతు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత కిసాన్ మోర్చా, అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, కౌలు రైతులు, ఇతర అన్ని సెక్షన్స్ ప్రజానీకం కలిసి పెద్ద ఎత్తున 26వ తారీఖున అన్ని చోట్ల ర్యాలీలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలకి మద్దతు ధర ప్రకటిస్తానని చెప్పేసి చెప్పింది. ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో పంటలకి మద్దతు ధరని ఇంతవరకు ప్రకటించలా. ఏ పంటకి మద్దతు ధర ప్రకటించలా. మద్దతు ధర ప్రకటించినా దాన్ని గ్యారంటీ చట్టం చేయాలని చెప్పేసి ఆ రోజు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఎన్ని కోరినాయి. కాబట్టి అది పంటలు మద్దతు ధర చట్టం చేయాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటి. రెండోది, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ప్రమాదం ఏంటంటే కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి యజమానులకు అనుగుణంగా చట్టాలను మారుస్తూ ఉంది. కాబట్టి ఈ యజమానులకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు పూనుకుంటారు. విశాలాంధ్ర బుక్ హౌస్ గుంటూరు వారి 25వ పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. జాతీయ పుస్తక వారోత్సవాల్లో భాగంగా గుంటూరులో విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన డిసెంబర్ 30వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి, విశాలాంధ్ర విజ్ఞాన సమితి డిప్యూటీ జనరల్ మేనేజర్ మనోహర్ నాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పుస్తకాలు చదవడం వల్ల మనోవికాసం, విజ్ఞానం పెరుగుతుందన్నారు. మనిషికి నిజమైన నేస్తం పుస్తకమేనన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, అకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, జంగాల చైతన్య, పెనుగొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇటు వినోదం, విజ్ఞానం, జ్ఞానం, పరిజ్ఞానం ఇలా అన్ని రంగాల పుస్తకాలు, మహోన్నత వ్యక్తుల రచనలు ఇక్కడ పొందుపరిచి ఇట్లా పుస్తక పఠనం యొక్క విశిష్టతని చెప్పడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అయితే పుస్తకాలు ఎందుకు చదవాలి? నేటి సమాజంలో మరి ఎంత ఆధునికత పెరిగిపోయిన సమాజంలో పుస్తక పఠనకి వాల్యూ ఉందా అనంటే దాని విలువ తెలిసిన వాళ్ళు నిజంగా ఈ రోజుకి కూడా పుస్తక పఠనమే చేస్తారు. ఎందుకనంటే ఇటు మేధస్సు పెరగడము, మనశ్శాంతి కలగడముతో పాటుగా ఈరోజు సమాజంలో ఎవరికి వాళ్ళు రేస్ సిస్టంలో పరిగెడుతున్న పరిస్థితుల్లో, మనిషికి దూరం అవుతున్న పరిస్థితుల్లో పుస్తకం మాత్రమే ఒక సరైన నిజమైన స్నేహితుల్లాగా మనకి అందుబాటులో ఉంటుంది. ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ డే గడుపుతున్నప్పటికీ సాయంత్రం ఒక పుస్తకం చదువుతున్నప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.